నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, స్వర్గం పేరెత్తగానే రంభా ఊర్వశుల ప్రస్తావన వస్తుంది. స్వర్గానికి మగవాళ్ళు వెళితే అక్కడ వాళ్ళకి వాళ్లతో మంచి మజా ఉంటుందని అంటారు. మరి ఆడవాళ్లకు స్వర్గంలో మజా ఉండదా? మన్మధుడు ఉండడా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, స్వర్గంలో మన్మధుడు ఉంటాడని ఎవరూ చెప్పరు. మరి ఆడవాళ్ళు స్వర్గానికి వెళ్ళరా? వెళితే అక్కడ వాళ్లకు సుఖం ఉండదా? చూడమ్మా, ఈ మన హిందూ శాస్త్రం వచ్చినట్లయితే పురాణాలు కానీ తీసుకున్నా స్వర్గం నరకం. మంచి పని చేసే వాళ్ళందరూ, పుణ్యం చేసే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, పాపాలు చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. మరి స్వర్గం అడగల్లా, మరి స్వర్గానికి వెళ్ళాలని అందరూ ఉళ్ళు రాలన్నమాట. తన చేత మంచి పనులు చేసిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు కనుక ప్రతివాడు మంచి పని చేయాలి. వాడికి పైగా మరి మామూలుగా ఏంటంటే మగవాళ్ళు అయితే వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చక్కగా ఒక సెక్స్లో సుఖం, అందమైన ఆడవాళ్ళతో హాయిగా జ్యూస్ పడుకోవాలి, గొంతులు వేయాలి, అవి చేయాలనిపిస్తుంది మగవాడికి. వయసులో కూడా మరింత ఎక్కువ ఉంటుంది. ముసలి వయసు వచ్చిన వాడికి లేకపోయినా సరే మనసులో మాత్రం ఊపు ఉంటుంది అసలు. ముసలాళ్ళకి కూడా ఉంటుంది. అంచేత ఈ ముసలాళ్ళకి ఇవన్నీ కూడా లెక్కలేదు. స్వర్గానికి వెళ్ళిపోయాడు కల్లా ముసలోడు కూడా 90 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికినాడు వెళితే అక్కడ వెళ్ళి మొత్తం యంగ్ అయిపోతాడు. వాడు కుర్రోడు కూడా కాదు, యంగ్ ఫుల్గా జవానీ, వాడు మంచి మంచి ఏమన్నా ఉంటాడనమాట. ముసలోడు చచ్చిపోయినా సరే ముసలోడిగా ఉండు అక్కడ వెళ్ళడికల్లా వాడు మళ్ళీ కుర్రాడు అయిపోతాడు. చిన్నవాడు కూడా కాదు, చంటివాడితే మళ్ళీ ఏముంటుంది, రంభ ఊరసలే ఉండదు. అక్కడ అక్కడేంటి రంభ ఊరసి మేనక తిలోత్తమ, వావ్, వాడికి ఎంత సుఖం అనుకున్నావు నిజంగా. ప్రతివారు స్వర్గానికి వెళ్ళిపోగానే వాళ్ళందరూ కూడా యంగ్ పీపుల్ అయిపోతారు అనుకోవాలన్నమాట. కథలు మరి అలాగే ఉన్నాయి. మరి రంభ వరుసలు చిన్న ఒక 10 ఏళ్ళ కుర్రాడు వాడికి రంభావసరం ఉంది, ఆంటీ అంటాడు వాడు. ఆంటీ అంటే ఆంటీ ఏముంటుంది అక్కడ, ఆంటీలతో వీడిగా ఉంటలేము. ముసలోడికి అమ్మాయి అంటాడు. అమ్మాయి ముసలోడు ఏం చేస్తాడు, అమ్మాయి అమ్మాయి అంటుండే. అమ్మాయి కూడా ఇప్పుడు రంభ వరుసలు ఏం చేస్తాయి, ఏం చెయ్యవు. అక్కడ రంభా వరుసలు ఉంటాడు. ఇంద్రుడు కూర్చుంటాడు పక్కన, ఇంద్రుడు వైపు పక్కన కూర్చుంటుంది. అలా వాళ్ళు చక్కగా వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటారు, చేస్తూ ఒళ్ళు వచ్చి కూర్చుంటారు, చేస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు. అది స్వర్గం అంటే ఆ రకం మజాగా ఉంటుందన్నమాట. నరకం అంటే తెలిసినే కదా, ఎముకలు ఉంటారు, పెద్ద కూరలు ఉంటాయి, నూనె బాణలు నిండా నూనె మరుగుతుంటుంది. దాంట్లో మనుషులు వేసే మసాలా మరగబెడుతుంటారు. అగ్గినిగా ఉన్న మండిపోతున్న ఇనప స్తంభాలు కట్టి కుడుతుంటారు ఎముకంకర్లు. ఏం బాధలు ఉంటాయో అసలు. నిజంగా నరకం చాలా బాధగా ఉంటుంది. సరే, తర్వాత చూద్దాం. మరి స్వర్గంలో మగవాళ్ళు వెళ్తారు. ఇంత స్వర్గానికి లేక అందరు మగవాళ్ళు యంగ్ అయిపోతారు. ఎందుకంటే రంభ వరుసి మేనక తిలోత్తమలను ఎంజాయ్ చేయాలి కదా, లొట్లేయాలి కదా. వాళ్ళు చూస్తూ లొట్లేయాలి, మందు కొట్టాలి, మజా చేస్తుండాలి, అన్నీ చేయాలి. మరి ఆడవాళ్ళు ఏమవుతారు? ఇంత నిజంగా చెప్పరా? మరి ఆడవాళ్ళ గురించి తగ్గను అడిగావు. ఆడవాళ్ళు వెళితే మరి ఆడవాళ్ళు కూడా ఈ రంభా వరుసలు చూసే ఊరుకోవాలి. వీళ్ళకి కూడా రంభా వరుసలనే వెళ్ళి వాళ్ళు ఆరోగ్యం వాళ్ళకి మనమది అవసరం లేదు అడిగి. ఎందుకంటే ఈ గాథలు కథలు రాసేది వేరే కథలే. స్వర్గం ఈ మన విశ్వంలో ఎక్కడ స్వర్గం లేదు. విశ్వానికి ఆవల స్వర్గం ఉంటుంది. విశ్వానికి ఆవలని లేదు, ఆవలనేది లేదు. అంతా విశ్వం లక్షల కాంతి సంవత్సరాల దూరంలో విశ్వం విస్తరించింది. ఆవలనేది లేదు. కానీ విశ్వానికి ఆవల స్వర్గం ఉంది, నరకం ఉంది. ఇంద్రుడు అక్కడున్నాడు, యముడు అక్కడున్నాడు, అన్నీ ఉన్నాయి. అవి ఇంద్రుడికి ఒక భార్య ఉంది, అలాగే యముడికి కూడా ఒక భార్య ఉంది. వాళ్ళందరూ కూర్చుని ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అంచేత ఈ స్వర్గానికి కావాలని లేదు. మరి స్వర్గానికి కావాలని అనుకుందాం. మరి వెళితే ఆత్మలు వెళ్తాయి. మరి ఆత్మలే వెళ్తాయా? అక్కడ ఆత్మలు అంటే ఆత్మలకి వయసు ఉండదా? అంచేత వాడు ఇంద్రుని ఆత్మలు. మరి ఆడవాళ్ళ ఆత్మలకి ఏమిటి? అక్కడ మన్మధుడుండా? నిజమే, మన్మధుడు అనేవాడు మరి ఆడవాళ్ళకి మరి మంచి గ్రీక్ వీరుడు. మన్మధుడు గ్రీక్ వీరుడు. వాడు మంచిగా ఉంటాడు, మంచి హ్యాండ్సమ్గా ఉంటాడు, ఉండాలి. మరి ఏ మగవాడికైనా సుఖం ఆడదానికి ఉండదా? కానీ ఈ పురుషాధిక సమాజంలో పురుషుడు ఇవన్నీ రాశాడు కనుక దాంట్లో అక్కడ ఆడదాన్ని విస్మరించాడు. ఇది మాత్రం ఉమెన్ లిబ్ వాళ్ళందరూ ఏం చేయాలి?
మగవాడికైనా సుఖం, స్వర్గం మగవాడికైనా. మేము ఆడవాళ్ళకి మాకేంటి అనేది వీళ్ళు ఇక్కడి నుంచి పోరాడాలి. ఆ ఇంద్రుడికి పంపించాలి, మరి ఇక్కడి నుంచి మెసేజ్ పంపించాలి. మేము స్వర్గానికి, మేము మంచి పని చేస్తున్నాం, మేము స్వర్గానికి వస్తాం, మాకేమిటి అక్కడ, మాకు సుఖం ఏంటి, మాకు అక్కడ మాకేం లేదా, మేము ఊరికే కూర్చోవాలా, మగవాళ్ళు కూర్చొని మీ ఊరికి కూర్చోవాలా, అక్కడ కూడా మాకు పరాధీనతేనా, స్వర్గానికి వచ్చి అక్కడ కూడా దేవుడికి మా మీద వివక్షతేనా? నో, మేము మీ మీద వెరువెలు దృష్టి చేస్తాం. మేము స్వర్గానికి వచ్చాక నీ మీద మేము ఇప్పుడు ఉన్న మా ఆధునిక మహిళలు మేము ఊరుకోం, మేము స్వర్గానికి వస్తాము, నీ మీద అటాక్ చేస్తాం, అంతే, నిరసన చూపిస్తాం అని చెప్పాలి. మరి అంతేను. ఇవన్నీ కథలే కదా. ఈ కథల్లో ఇప్పుడు మరి ఎంత గుజం అంటే తిరుగుబాటు చేయాలి ఆడవాళ్ళందరూ కూడా, కొత్త కథలు రాయాలండి. కొత్త అంచేత మళ్ళీ పురుషాధిక సమాజంలో ఆడది ఎంత నిర్లక్ష్యంగా అయిపోయింది. ఆత్మలకి చనిపోయిన తర్వాత అన్నీ మగాత్మలు అవుతాయి, ఆడ ఆత్మలు ఉండవు. మరి లేకపోతే ఆత్మ అనుకుంటాం, ఆత్మ వెళ్ళిపోయింది, మనుషులు వెళ్ళడానికి ఆత్మలు వెళ్తాయి అంటారు. ఆత్మలు అంటే కేవలం అన్ని ఆత్మలు మొగాడైనా, ఆడాత్మలు ఉండవు. మరి అంటే అక్కడ కూడా మగ ఆత్మలకే ప్రాధాన్యత, ఆడాత్మలు లేవు. అంటే ఆడది కూడా మగ ఆత్మ కింద మారిపోతుంది కూడా. ఆడ ఆత్మ కూడా, ఆడదాని నుంచి బయటకు వచ్చిన ఆత్మ కూడా మగాడ ఆత్మ అయిపోయి రంభా ఊరసుల్ని ఎంజాయ్ చేస్తాయి. వాళ్ళు చూడు ఎంత వివక్షత. ఊరుకోకూడదు. ఉమెన్ స్వేచ్ఛ గురించి ఆలోచించేవాళ్ళు, మహిళా స్వేచ్ఛ గురించి ఆలోచించేవాళ్ళు ఒప్పుకోలేదు. మేము మహిళలుగానే ఉంటాం, పురుషాధికారిని ఒప్పుకోనాలన్నమాట. స్వర్గం గురించి చెప్పాడు మాత్రం. ఏంటి లేకపోతే ఏంటి వీడికి అది? ఆత్మకి స్త్రీ పురుష తేడా లేదు అనవచ్చు. ఆత్మ స్త్రీ పురుష తేడా లేనప్పుడు మరి అంటే ఆడాత్మలు కూడా పురుషాత్మలుగా మారిపోతాయి మనం స్వర్గానికి లేక. ఎంత వివక్షత, ఎంత ఘోరం ఇది. అంటే పురుషాధిక్యత అంటే ఎలా ఉన్నాయి? శాస్త్రాలు రాసిన వాళ్ళందరూ కూడా పురుషాధిక్యతనే చూపించారు, కానీ స్త్రీని అక్కడ కూడా స్త్రీ కూడా వ్యక్తిత్వం లేకుండా, విలువ లేకుండా చేశారు. స్వర్గంలో కూడా స్త్రీకి విలువ లేదు. మరి ఇంద్రుడి పక్కన ఆవిడ ఎందుకు కూర్చోవాలి? ఇంద్రుడి భార్య ఆడదికి అక్కడ మీద ఆడది ఎందుకంటే మరి మగ ఆత్మలు అన్నీ మాత్రం మగాత్మలు అయిపోతాయా? మరి ఒక ఆడది ఒక్కరితే ఉంటుందా? వాట్ ఇస్ దిస్? ఇవన్నీ కట్టు కథలు. అడిగేవాళ్ళు ఎప్పుడు కదా చెత్త అంతా రాశారు. ఆత్మలేని, ఆత్మకి స్త్రీలు పురుషులు తేడా లేదు, అన్నీ ఒకటే అన్నప్పుడు కేవలం అన్నీ ఒకటే, కేవలం అది మగాత్మలు ఎందుకు అవ్వాలి? ఏ ఆడాత్మలు ఎందుకు అవ్వకూడదు? అక్కడ ఎందుకు ఈ రంభా ఊరసి తిరుగుతుంది ఎందుకంటే మనవదులు ఎందుకు ఉండకూడదు? స్వర్గానికి లేక ఆత్మలేని ఆడదైపోవాలి. మనవదులు పెట్టు, మనవదులతో రతిక్రియలు చేస్తారు, తప్పే ఉంది. ఏం మగవాడు ఆ రంభా వరుసలతో చేస్తారని ఇప్పుడు మా మనవడితో ఆడాత్మకి మారిపోతే ఆత్మకి మరి తేడా లే కదా. మనవడితో వీళ్ళు ఎక్కడని రతిక్రీడలు చేస్తారని చెప్పాలి. మరి ఒప్పుకోరు. మరి మా పురుషాధిక్యత కదా. ఈ కథలన్నీ ఎంత చచ్చు కథలో, ఈ స్వర్గం గురించి నరకం గురించి చెప్పేవని కూడా ఎంత వివక్షతో కూడినవో అర్థమవుతాయి మనకి. ఆలోచించాలి. అందుకని చెప్పిన ప్రకారంగా బెండంగా స్వర్గం నరకం గురించి మాట్లాడతారే, ప్రతివాడు రెస్ట్ ఇన్ పీస్ అంటే సరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్, స్వర్గప్రాప్తి పొందారంటారు. స్వర్గప్రాప్తి ఏంది? ఆత్మ వెళ్ళి స్వర్గప్రాప్తి పొందేది. అక్కడ మగాడికి మారిపోయింది, ఆడదానికి ఎందుకు విలువ లేదు అక్కడ. అంత మనిషి ప్రశ్నించకుండా మూఢంగా ఉంటాడు. అంటే థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ మనిషికి కావాల్సింది. మనం ఊరికే పనికిరాని ఆ గ్రంథాల్లో కాలం చర్చ బూజు పట్టిన భావాలు ఉండడం కాదు. మనుషులు ఆలోచించాలి. ప్రతిదాన్ని థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ ఉన్నప్పుడే ఈ మూఢనమ్మకాలు పూతాయి. స్వర్గం నరకొని పోతాయి. స్వర్గం చెప్పాడు రంభా వరుసలే ఏమిటి, మనవది ఎందుకు లేదు, ఆడదానికి ఎందుకు ప్రాముఖ్యత లేదు, ఆడదానికి ఎందుకు లేదు, అక్కడ లేక ఆడాత్మ కూడా మగాత్మకి ఎందుకు మారిపోవాలి, మేము ఒప్పుకొని అన్నది. ఇంద్రుడి మీద చేయాల్సింది తప్పకుండా. ఇవన్నీ కథలు. ఈ కథల్ని కూడా మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించాలి కథల్ని. లేకపోతే మూఢనమ్మకాలను చూడు. స్వర్గం ఏంటి? స్వర్గప్రాప్తి పొందారు, స్వర్గస్థులయ్యారు అంటారు.
నరకస్తులయ్యారని చెప్పరు. ఎంత దుర్మార్గుడు చచ్చిపోయినా, హంతకుడు చచ్చిపోయినా స్వర్గస్థుడయ్యాడు అంటారు. నరకస్తుడయ్యాడు ఎవరు రాయడు. వాడు ఎంత దగాకోరు, మోసగాడు, దుర్మార్గుడు, దోపిడీ చేసిన వాడు ఉంటాడు, వాడు కూడా స్వర్గస్థుడేనా? మరి ఎవరు నరకస్తుడయ్యాడని ఎవడు రాయడు, ఎక్కడ కూడా ఎవడు చెప్పడు. మన నరకానికి ఎవరు పోతున్నారు మరి? కథలు వరకు ఇవన్నీ కట్టు కథలు. వన్స్ డెడ్ ఈజ్ డెడ్, దట్స్ ఆల్. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఏమి లేదు. గుండె అయిపోయింది, ఊపిరి అయిపోయింది, మనిషి అయిపోయి జీవోత్సవం అయిపోయాడు, మనిషి పోయాడు, అంతే. అంతే చదువు అంటే. స్వర్గస్థుడే ఏంటి? స్వర్గం పోవడం, లేని స్వర్గం గురించిను, లేని నరకం గురించి ఎందుకు ఈ కథలంతాను? ఇక్కడ మనిషి తోటి మనిషి గురించి ఆలోచించడం, తోటి మనిషిని ప్రేమించడం, తోటి మనిషిని ఆదరించడం, తోటి మనిషిని సమానంగా చూడడం, అది కావాలి. అది కాకుండా స్వర్గంలో ఏంటి సుఖాలు? ఇక్కడ మనిషిని ఆదుకో, ఇక్కడ మనిషితో సమానంగా ఉండు, ఇక్కడ మనిషితో ప్రేమగా ఉండు, అది కావాలి. అది నేర్పాలి. కానీ ఈ పనికిరాని చెత్త కథలు, స్వర్గం, మోక్షము, ఈ మోక్షాలు అంటారు. మోక్షం ఇక్కడ మనిషి ఇక్కడ మంచిదని చెప్పరు. మోక్షం పొందడానికి ఇది చేయి, కాసేళ్ళు గంగలో మునుగు, దీంట్లో మునుగు, ఏంటివే నేను. అందుకని థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ అని అంటాం. ఉన్నదాన్ని గురించి ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, మాట్లాడడం నేర్చుకొని చెప్పి చెప్తాను. అసలు స్వర్గ నరకాలనేవి లేనే లేవు. ఇవన్నీ వట్టి కల్పనలు మాత్రమే. చాలా మంది తమ కల్పనా శక్తితో ఇటువంటి స్వర్గ నరకాలను ఊహించి చెబుతుంటారు. వీటిలో ఎటువంటి వాస్తవమూ లేదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.